నేను మళ్ళీ అడుగుతున్నా, ఇంత తంతు చేసి ఇంత దొరికిపోయి దొంగలు మీరిచ్చిన లెక్కలే, మేము ఇచ్చిన జిల్లా కలెక్టర్ ఇచ్చిన లెక్క, ఇది జిల్లా కలెక్టర్ ఇచ్చిన లెక్క. టర్న్అవుట్ మొత్తం పోల్ టర్న్అవుట్ ఇదంతా, మగవాళ్ళు ఎంతమంది, ఎన్ని గంటలకు ఎవడెవడేసాడు ఏంటి అనేది. ఇది ఎవడిచ్చాడంటే మీరు రాలేదుగా, పోలింగ్ రాలేదుగా, మేము రానివ్వలేదుగా, మీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇచ్చేవాడు ఇస్తాడు. రెండు 2024 మా ఏపుని మీ ఏపు పనిచేయలా, అట్టాగే పనిచేస్తారు. అది టర్న్అవుట్. ఇది ఇట్లా ఉంటే ఈ రాష్ట్ర డీజీపీ గారిని, జిల్లా ఎస్పీ గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పత్యాపారం చేస్తున్నాడు, రవి పత్యాపారం చేస్తున్నాడని చెప్పినటువంటి పెద్ద డిఐజీ గారు ఒక ఆయన ఉన్నాడు. టోపీ పెట్టుకోకుండా పులివెందుల ఎమ్మెల్యే గారి కార్యాలయంలోకి వచ్చి ఎవడికో మానక సుగనకానందాన్ని ఆయన అడిగారు, పైనుంచి ఆయన అందించాడు. ఆయన అడుగుతున్నా, మేము పత్యాపారమే చేస్తున్నాం, సాక్షాత్తు ఈ రాష్ట్రానికి మంత్రి రాయచోటి ఎమ్మెల్యే, ఆ జిల్లా కాదు, ఆ నియోజకవర్గం కాదు, ఆ జిల్లా అనుకుంటా పోతే ఆ నియోజకవర్గం కాదు, అక్కడ ఓటర్ కాదు, ఆ నియోజకవర్గం కాదు, మంత్రి ఎట్టా వెళ్ళాడు లోపలికి. ఈ ఒకసారి చూడండి, పోలింగ్ స్టేషన్ లోపల మీరు వెబ్ మరియు సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉన్నారు. మామూలుగా ఏమో సార్ మాకు కనపడదు అంటాడు ఏదో సినిమాలో ఒక ఆయన, అట్టా ఆయనకి నల్ల కలజోడు పెట్టేశాడు. మంత్రి అవ్వకముందు లేదా కలజోడు, మంత్రి అయ్యాక వచ్చింది. అంతకుముందు మామూలుగా ఉండేవాడు. మంత్రి అయ్యాక మామూలుగా నల్ల కలజోడు, ఎవడో కనపడకుండా, ఆయన కళ్ళు ఎవడో కనపడకుండా, ఆయన ఎవరిని చూస్తున్నాడో తెలియకుండా కలజోడు పెట్టాడు. అందుకే ఆ బోర్డు కూడా కనపడట్లేదు. అక్కడ పోలింగ్ ఏజెంట్గా ఇది రాజంపేట నియోజకవర్గం, ఊరి పేరు ఒంటిమిట్ట మండలం, ఊరి పేరు అది చిన్న కొత్తపల్లి అనేటువంటి గ్రామంలో. అక్కడ మంత్రి బయటికి లాక్కొచ్చి మంత్రి చుట్టూ ఉన్నవాళ్ళు ఏ రకంగా పోలింగ్ ఏజెంట్ని కొడుతుంటే, నేను ఆ డిఐజీ గారిని అడుగుతున్నా, ఆ మంత్రి మీద కేసు కట్టారా? ఎందుకు కట్లా? పోలింగ్ స్టేషన్లోకి అనుమతి లేనివాడు, ఓటర్ కానివాడు లోపలికి వెళితే కేసు కట్టరా? వెళ్ళటమే కాకుండా బరి తెగించి పోలింగ్ ఏజెంట్ని బయటికి తీసుకొచ్చి కొడితే, బయటికి తోసేస్తే కేసు కట్టరా? ఎవడ పత్యాపారం చేస్తున్నాడు మరి ఇప్పుడు? ఎవడ పత్యాపారం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు పత్యాపారమా? మరి ఇక్కడ పత్యాపారం ఎవడు చేస్తున్నాడు? ఎన్నికల కమిషన్కి కళ్ళు లేవా? కనపడదా? పెన్నుల్లో ఇంకు లేదా? ఇంతవరకు కేసు కట్టినటువంటి అధికారులందరినీ సస్పెండ్ చేయరా? షోకాజ్ నోటీస్ ఇవ్వరా? మీరు ఎన్నికలు బ్రహ్మాండంగా జరిపారు, మీరు సంకలు గుద్దుకోవాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆహా ఓహో భలే జరిపారు ఎలక్షన్లు అని చెప్పని మీరు ప్రజాస్వామ్యాన్ని బతికిచ్చారా? సిగ్గు వదిలేసిన అమ్మాయి ఏదో చేసిందంట, సిగ్గు శరమైన ఉందా అని అడుగుతున్నాను. ప్రజాస్వామ్యాన్ని ఈ రకంగా అపహాస్యం చేసి, ఒకసారి ఆ ఫోటోలని మంత్రి గారి ఒక్కొక్క ఫోటో వేయండి సార్, ఒక్కొక్క ఫోటో మంత్రి గారిది వేయండి. అంటే కనపడదేమో అని వెనక్కి తిరిగి ఫోన్ చూపిస్తున్నారు, అరే నేనే రాని. లాక్కెళ్ళేది కూడా ఇంకోటి ఉంది చూడండి, ఏజెంట్ని లాక్కెళ్ళేది ఒకటి ఉంది. మంత్రి గారు సైడ్కి పెడతాడు తలకాయ, మంత్రి గారు సైడ్కి తలకాయ పెట్టి ఆ ఏజెంట్ని లాక్కెళ్తున్నారు, పోలింగ్ ఏజెంట్ని, చిన్న కొత్తపల్లిలో చూడండి.
సాక్షిని లోపలికి వెళ్ళనివ్వలేదు కదా. మాయ కాదు ఇవి. మీరిచ్చినయే, మీ వాళ్ళు ఇచ్చినయే. ఇంత ధర్మంగా ఎలక్షన్ చేశారు మీరు. డీజీపీ గారు, ఒక కుటుంబ యజమాని, తండ్రి, పిల్లలు చెడిపోతే ఎవరిని అడుగుతారు? తండ్రినే కదా అడుగుతారు. పోలీస్ స్టేషన్లో కూడా మోటార్ సైకిల్ మీద ముగ్గురు వెళ్తుంటే కుర్రోళ్ళని, మైనర్లకి మోటార్ సైకిల్ ఇస్తే, లేదా పిల్లలు గంజాయి తాగుతూ దొరికితే, బాగా తాగి బారులో గొడవ చేస్తే దొరికితే అమ్మ నాన్న పిలిచి కౌన్సిలింగ్ చేస్తారు కదా పోలీస్ స్టేషన్లో. మరి ఎవరు చేయాలి కౌన్సిలింగు? రాష్ట్రపతి గారు చేయాలా? గవర్నర్ గారు చేయాలా? ఎవరో ఒకరు చేయాలి కదా. మిమ్మల్ని కూడా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులందరికీ కూడా డీజీపీ గారు తండ్రి పాత్రే కదా. మరి చేయరా? మీరన్నా పడుకున్న ఇప్పుడు ఏం చేస్తారు? కౌన్సిలింగ్ పోలీస్ స్టేషన్ పిలవగానే చెడిపోయిన కొడుకుల్ని తండ్రి డమా డమా బాత్తాడు పోలీసుల ముందు. యాదవా, నా కడుపుని చెడబుట్టావు, ఏంట్రా ఇత పాపాలు ఏంట్రా, మేము అంత పద్ధతిగా పెంచాము నేనని. అట్టా మీరెవరిని నేను చర్యలు తీసుకోరా? కేసులు కట్టకపోతే ఎలక్షన్లో ఈ రకంగా చేస్తే కేసులు కట్టకపోతే చేయరా? ఇట్లా బరితెగించిన వాడి మీదేమో కేసు కట్టరు, బయటికి లాక్కురాలు, చొక్కా పట్టుకుని ఈడ్చుకురావాలి కదా. కాలర్ పట్టుకుని ఈడ్చుకురావాలా అక్కర్లేదా? ఈ రకంగా వెళ్తే అవినాష్ రెడ్డిని రాక్కొత్తారా ఇంట్లో పడుకుంటే? టౌన్లో మున్సిపాలిటీలో ఇంట్లో పడుకున్నవాడినేమో చొక్కా మామూలు చేతులు పట్టుకుని ఈడ్చుకెళ్తారా? ఓ పోలీస్ ఆయన అంటాడు, ఏయ్ రండిరా, నాకు చెయ్యి అందట్లేదు అవినాష్ది, లాగండి, తొయ్యండి, కింద నుంచి తొయ్యండి అంటాడు. మరి ఈయన లాగరు ఎవరు? ఈయన లాగటాకి, ఇతను లాగటాకి ఎవరిని పిలవరా? ఇతన్ని ఆ చుట్టూ ఉన్న వాళ్ళని లాగటాకి అందరూ బయట ఊరోళ్లే కదా. పోలీసు వాళ్ళని, మిగతా పోలీసు వాళ్ళని వీళ్ళని లాగాలి, బయటికి లాగాలి, చొక్క పుచ్చుకు లాగాలి, చెయ్యుచ్చుకు లాగాలి, కాలుచ్చుకు లాగాలని పిలవాలి కదా. పిలవరు ఎవరు? పోలింగ్ ఆఫీసర్ ఏమయ్యాడు? కంప్లైంట్ చేయాలి కదా. కలెక్టర్ గారు ఏమయ్యాడు? అసలు ఎంత అంటే వీళ్ళు ఎంత దొంగతనాలు చేస్తా దొరికిపోయారంటే, జిల్లా కలెక్టర్ గారు ట్వీట్ చేశాడు. ఎలక్షన్స్ ఆయన ఎస్పీ గారు మొత్తం అన్ని 15 పోలింగ్ సెంటర్లు తిరుగుతున్నారంట, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నారంట. 4 ఫోటోలు పెట్టి ఆయన ట్వీట్ చేశాడు. మళ్ళీ ఏం సొంతది కాదు అది, జిల్లా కలెక్టర్ గారి సొంత ఐడి, జిల్లా కలెక్టర్ గారి ఐడితో. ఏమండి? వెరిఫైడ్ అకౌంట్ అంట. డిస్ట్రిక్ట్ కలెక్టర్ వైఎస్ఆర్ కడప. జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ సందర్భంగా మంగళవారం పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లె, నల్లగొండువారిపల్లె, ఎర్రబల్లె గ్రామాల్లో పోలింగ్ స్టేషన్లో పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి గారు, జిల్లా ఎస్పీ శ్రీ ఈజీ అశోక్ కుమార్ గారు పరిశీలించారు. వీళ్ళ ముందు దొంగ ఓట్లు వేసేస్తుంటారు. మంత్రులు వచ్చి ఏజెంట్లను కొడతారు. మరి అంత ధర్మబద్ధంగా జిల్లా కలెక్టర్ గారు ట్వీట్ చేసి, శబాష్ ఆయనే శబాష్ నేను బాగా చేశాను ఎలక్షన్లు అని చెప్పి జబ్బలు కొట్టుకున్న ఆయన వెంటనే ఎందుకు తీసేశారు దీన్ని? ఇవాళ ఆయన అకౌంట్లో ఇది ఎందుకు లేదు? ఎందుకు డిలీట్ చేశారు? ఎందుకు డిలీట్ చేశారంటే, ఆయన ముందే దొంగోటర్లు నుంచున్నారు లైన్లో, వాళ్ళ మొహాలు కనబడుతున్నాయి. ఆయన ముందే దొంగోట్లు వేస్తున్న వాళ్ళు నుంచుని ఓట్లు వేస్తున్నారు. అంటే వ్యవస్థ అంతా కూడా కళ్ళు మూసుకుని, అంటే పిల్లి దొంగతనంగా ఇంట్లోకి దూరి పాలు తాగుతుంటే కళ్ళు మూసుకుని లోకం చూడలేదనుకున్నట్టుగా ఎట్లా అయితే అనుకుంటుందో, అలాగే ఇవాళ ఈ వ్యవస్థలో ఉన్నటువంటి మొత్తం ఎన్నికల యంత్రాంగంలో పనిచేసిన వాళ్ళందరూ, ప్రభుత్వాన్ని నడిపేవాళ్ళు కళ్ళు మూసుకుని పాపాలు చేసి వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలతోనే ఇవాళ ప్రపంచానికి దొంగలుగా దొరికినటువంటి పరిస్థితి. ఎందుకు డిలీట్ చేశారని నేను అడుగుతున్నాను. కలెక్టర్ గారు, ఇది కరెక్ట్ అయితే ఎందుకు డిలీట్ చేశారు మీ అకౌంట్లోంచి? డిలీట్ చేయకూడదు కదా.
మీరు అంత గొప్పగా ఎలక్షన్ నడిపితే ఎందుకు డిలీట్ చేశారు? చూడండి, సాక్షాత్తు కలెక్టర్ గారి ముందు వాళ్ళు ఎవరు? జమ్మలమడుగు దస్తగిరి, సందీప్ కుమార్ వాళ్ళు ఓట్లు వేసేస్తున్నారు.